సీను ఎలా ఉందరా గెటప్? అన్న ఏంటి షర్ట్ ఏంటి స్పెట్స్ ఏంటి? నువ్వేమన్నా ఆఫీస్ ఓనర్ అనుకుంటున్నావా? అంటే ఫస్ట్ డే కదరా కొంచెం నీట్ గా రెడీ వచ్చాను. అన్న నీకు ఇచ్చింది ఆఫీస్ బాయ్ జాబ్ అన్నా. అనే ఎక్స్ట్రా చేయకన్నా. రాజు ఎక్కడున్నా ఏం చేసాను రాజా గానీ ఎందుకు ఏ పని చేయాలి? కాఫీలు మోయాలి. దా పదా నీకే తెలుస్తుందిగా, దోలు తీరిపోయిద్ది. అన్నా ఏం చేస్తున్నా? ఏంటన్నా ఏసీలో కూడా చెమటలు పెట్టినాయి. ఒరే ఇన్నాళ్ళు ప్రేమలో పడితే కళ్ళు తడుతాయి అనుకున్నాను, కానీ ఒళ్ళంతా తడుతుంది. ఇప్పుడు తెలుస్తుందిరా. ఎందుకు నువ్వెందుకు వచ్చావు? వాళ్ళకి కాఫీ కావాలంట. ఒరే అది కాఫీ అనుకున్నారా కుడుతు అనుకున్నారంట్రా? అన్నిసార్లు అవుతానంట్రా. మరేం చేస్తామన్నా, చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే కోడ్ కాపీ చేస్తారు. అది వర్క్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్ తో కాఫీలు సిగరెట్లు తాగుతారు. బాబోయ్ ఎగ్రిమెంట్ పేపర్లు బరువు తక్కువ ఆనందపడ్డాను, కానీ నా జీవితం బరువుగా మారుతాను ఎప్పుడు అనుకోలేదురా. ఎన్ని రోజులన్నా? 6 నెలలేగా. కళ్ళు మూసి తెరిసేలో పోద్ది. ఏంటి నా ప్రాణాలా? రోజులన్నా. సర్లే నీ ఎంకరేజ్మెంట్ థ్యాంక్స్, కానీ ఆ కాఫీ ఇచ్చొస్తాను. ఎందుకు ఎవరికి? ప్రకాష్ గారికి. ఈ ప్రకాష్ గారు కోడ్ కంటే కాఫీలు ఎక్కువ తాగుతున్నాడు. ఏం పని చేస్తున్నాడు? మరి వాడేగా ఎక్కువ కోడ్ కాపీ చేసేది. సరే ఇచ్చొస్తాలే. పో. ఈ సరికి తొడవలా నువ్వు తొడవరా? తొడుతాంలే. ఏంటి వచ్చిన అరగంటకి వెళ్ళిపోతున్నావు? మొదటి రోజు పారిపోతున్నావా? ఏంటి పారిపోయేది? ఆడెవడో డబ్బులు ఇచ్చి సిగరెట్లు తమ్మన్నాడు. డబ్బులు మిగిలితే చిల్డ్రన్స్ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. కింద బడ్డీ కూడా ఉంటదంటగా. తేడాగా వెళ్తాం. అయినా ఆఫీస్ బాయ్ అంటే ఆఫీస్ పనులు చేయాలి, అడిగిందల్లా కాదు. అసలు ఆఫీస్ బాయ్ ఏం పని చేస్తాడో తెలిస్తేనే కదా ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసేది. పెద్ద చెప్పు వచ్చిందండి. ప్రతి కూడా నాకే సలహాలు ఇస్తాడు. రాజు ప్రేమగా పిలిచింది ఏంటో మరి. ఏంటి ఎలాగో సిగరెట్ తేయడానికి వెళ్తున్నావు కదా, బాబాయ్ కొట్టులో రెడ్ కలర్ రసగుల్లా ఉంటది, 2 తీసుకొని రావా? ఏంటి డబ్బులు? కాబోయే భార్య కోసం రసగుల్లా కూడా తేలేవా? రాబోయే మగుడు కష్టాలు పడాలనుకుంటే పెళ్ళ కష్టాలు అస్సలు తీరకూడదమ్మా. ఇదిగో చిల్లర ఉంచుకో. చిల్లర ఉంచుకున్నంత మనీ ఉందా? అయ్యి బాబోయ్ పని చేస్తాం అంత కష్టమా? సర్లే 6 నెలల్లో రోజు అయిపోయింది. ఈరోజు ఫుల్గా రిలాక్స్ అయిపోలే. రాజు వచ్చింది మళ్ళీ ఈసారి రిపీటింగ్ పెడతాం. ఒకప్పుడు నువ్వు పిలిస్తే కళ్ళు వచ్చినట్టు ఉండేది, ఇప్పుడు కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. మొదటి రోజుకి కన్నీళ్ళా? 6 నెలల వరకు ఆపాలా? చెప్పించాలు. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి వెళ్తున్నాను. బాయ్. రాజు మళ్ళీ ఏంటి? అగ్రిమెంట్ ప్రకారం నీ జీతం మీద నువ్వు 6 నెలలు బ్రతుకుతాను అన్నవా లేదా? అయ్యో బాబోయ్ ఇది మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టేస్తుంది. అన్నాను. అయితే ఏంటి? మరి ఇంటికి ఎలా వెళ్తావు? అది మీ తాతల ఆస్తితో కొన్నది కదా. ఈ కార్ కూడా మీ తాతల ఆస్తితో కొన్నదే. ఇవి వాడడానికి నీకు హక్కు లేదు. ఓహో ఇప్పుడు ఈ పాయింట్ మీద నా మీద పగ సాధిస్తావు అనమాట. ఇది పగ సాధించడం కాదు, ఇవన్నీ లేకపోయినా నువ్వు ఉండగలవా లేదా అని తెలుసుకోవడం. ఇప్పుడు ఈ స్కీమ్ ఏంటి? నా స్కీమ్ సింపుల్. నీకొచ్చిన జీతంతోనే నీ ఇల్లు నడవాలి, కార్ నడపాలి, అసలు జీవితమే గడపాలి. అలా ఎలా బతకాలే? అలానే బ్రతకాలి. ఇదే స్కీమ్. ఇది స్కీమ్ లా లేదు, ఏదో పెద్ద స్కామ్ లా ఉంది. ప్రేమ కోసం తాజ్ మహల్ డబ్బున ప్రతి ఒక్కడు కడతాడు, కానీ జేబులో చిల్లి గవ్వలేకపోయినా ఫ్యామిలీ అవసరాలను తీర్చేవాడే చరిత్ర చెప్పిన హీరో అవుతాడు. ఆ హీరో నువ్వు అవ్వాలి. అందుకే ఇంటికి తాళం వేయించాను. అవన్నీ ఎందుకు? నాకు వచ్చిన శాలరీ రెంట్ కట్టేస్తాను కదా. అది జూబ్లీ హిల్స్. అయితే ఏంటి? రెంట్ చాలా ఎక్కువ ఉంటది. సరే గాని ఇంతకిప్పుడు ఎక్కడుంటావు? ఇన్ని చెప్పావు, అదొకటి చెప్పలేవేటి? థ్యాంక్స్. ఇంకా ఏ ఫుట్పాత్ మీద పడుకోమంటావు భయపడి సచ్చా. నేనంత సాడిస్ట్ ని కాదు బాబు, కానీ ఇక్కడ ఉండాలంటే తమ రెంట్ కట్టాలి. ఇక్కడ రెంటా? ఇదంతా? అది నీ చాయిస్ పెట్టి. బయట హాల్లో పడుకుంటా అంటే 10,000, సెపరేట్ రూమ్ కావాలంటే 15,000. నాకు అక్కర్లేదు, హాల్లోనే ఏది మూల పడుకుంటాలే కానీ. అయినా 10,000 నీకు ఇచ్చేస్తే 2,000తో నేనేం చేయాలి? గీకోవాలా? కూరగాయలు నేను తెస్తాను, వంట నువ్వు చేయాలి, అప్పుడు ఫుడ్ ఫ్రీ. సరుకులు నేను తెస్తాను, అంట్లో నువ్వు తోమాలి. ఓ అయితే సామాన్లు వాడుకోవడం ఫ్రీ అనమాట, అంతేగా? చూసావా పని చేస్తుంటే బుర్రంత బాగా పనిచేస్తుందో. ఎలాగో 10,000 కడుతున్నావు కాబట్టి ఇల్లు నీట్గా ఉండాలని కోరుకుంటావు. సో క్లీనింగ్ కూడా నువ్వే చేస్తావు. అంటే ఆఫీసులో పని చేసినందుకు నాకు జీతం ఇస్తారు. ఆ జీతం నీ చేతిలో పెట్టి మళ్ళీ ఇక్కడ పని చేయాలి. యా, నాకు దిక్కులేక బయట పని చేయడం చేతకాక ఈ డీల్ ఒప్పుకుంటున్నాను. అంత దిక్కులేక ఒప్పుకోనక్కర్లేదు. బయట పీజీ 8,000కే దొరుకుతుంది. 3 పూటలా ఫుడ్ కూడా పెడతారు. కరెక్ట్, పీజీ ఎత్తుకుంటాను.
దీన్నే లివిన్ అంటారు. మళ్ళీ start అయినా అమ్మాయి రారా అని పిలుస్తున్నా వెళ్ళిపోయేవాడిని ఏమంటారు? ఛీ, ఏదో బతుకు. ఏ మంత్రించిన నిమ్మకాయ తొక్కేసి ఉంటారు, లేకపోతే అందరినీ తొక్కుడు దీన్నే ప్రేమించాలా? నేను నిమ్మకాయ తొక్కితే రాను. ఏమో మిగతాది నాకు తట్టట్లేదు కానీ నువ్వు బయటికి వెళ్తావా లోపలికి వస్తావా? అసలే దోమలు వస్తున్నాయి. మీరు డోర్ హ్యాపీగా ఇక్కడ పెట్టుకోవాలి. పడుకోండి మేడం, నేను బయట హాల్లో పడుకుంటాను. వెళ్ళండి. వంట చేయకుండా ఇక్కడేం చేస్తున్నావు? కూర అయిపోయింది, కుక్కర్ పెట్టాను. ఓకే. ఏంటి నీలో నువ్వే మురిసిపోతున్నావు? చెప్తే మేము ఆనందిస్తాంగా. ఏం లేదు, నేను బెట్టింగ్లో ₹1,00,000 సంపాదించినప్పుడు నాకు పెద్ద ఆనందం అనిపించలేదు. కానీ ఇక్కడ నెలంతా పనిచేసిన తర్వాత 12,000 జీతం తీసుకున్నాను కదా, ఏదో తెలియని హ్యాపీనెస్. 10,000 2 నిమిషాలు కూడా సంతోషంగా ఉన్నావో కదా, అవసరం లేదు. నాకు ఇవ్వాలనిపించట్లేదు. అదేంటి అప్పట్లో రాజుగారు ఇలా ఇలా ఇసిరేవారు, ఇప్పుడేమైంది? ఇస్తాలే గానీ అభి ఒకటి చెప్పు, హ్మ్, అందరి జీవితాలు ఇలానే ఉంటాయా? ఇలానే ఉంటాయి. డబ్బులు పడ్డం ఆలస్యం, హోమ్ లోన్ అన్ని క్రెడిట్ కార్డ్ బిల్ అని అయిపోతూనే ఉంటాయి. కొంచెం బాధగా ఉంటుంది, గుండె తరుక్కుపోతుంది కూడా. ఫుడ్ రెడీ, తిందా. బాగుందా? బాగుంది. నీకు తినడమే అనుకున్నా, వండడం కూడా వచ్చా? నీకోసం నేర్చుకున్నట్టుంది. నన్ను తిట్టుకుంటున్నావు కదా నువ్వు? కాదు, సంతకం పెట్టేందుకు నన్ను నేను తిట్టుకుంటున్నాను. నువ్వు తలుచుకుంటే ఇప్పుడే అగ్రిమెంట్ చింపేయొచ్చు. సూపర్, ఇచ్చే మరి చింపేస్తాను. అంత కంగారు పడకు. దానికన్నా ముందు నువ్వు ఇంకో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఇంకో అగ్రిమెంటా? మళ్ళీ ఏంటి? అభిమానికాన్ని చూడను, తనతో మాట్లాడను, తన జీవితంలోకి రాను అని ఇంకో అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. అనుకున్నాను ఇంకో ఫిట్టింగ్ ఏం పెట్టలేదంటే అని. నువ్వెన్ని ఎత్తులేసినా ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది, ఇంకా 5 నెలలు మిగిలింది. నా జీతం మీద బతుకుతాను, జీవితంతో నీతో బ్రతుకుతాను, ఇది నా ప్రతిజ్ఞ. చూద్దాం. చూద్దాం. అభిమానికి గారికి స్పెషల్ కాఫీ. ఏంటి మేడం గారు సైలెంట్గా ఏదో ఆలోచించేస్తున్నారు? మేడం గారు సైలెంట్గా ఉన్నారంటే ఏదో వైలెంట్ ప్లాన్ చేస్తున్నారని అర్థం. ఏమైంది అభి? అమ్మ ఎందుకో సడన్ గా ముంబైకి రమ్మంటుంది. అమ్మ రమ్మంటే ఎవరన్నా ఫీల్ అవుతారా? వెళ్ళు. బాస్ కూడా ఏదో ప్రాజెక్ట్ కోసం ముంబై వెళ్ళమంటున్నారు. ఏంటి జీతం ఇచ్చేవాళ్ళు జీవితం ఇచ్చిన వాళ్ళు ఒకేసారి రమ్మంటున్నారా? ఏమో రాజు, అమ్మ నిన్ను ఒప్పుకోవాలి, మనకు పెళ్ళవ్వాలి. అందుకే ఈ హామీలు డ్రామాలు వదిలేసి చక్కగా పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటామని నిరూపిద్దాం. ఛాన్స్ దొరికితే తప్పించుకుందామని చూస్తావు కదా నువ్వు. ఛాన్సే లేదు అసలు. ఇంకా 5 నెలలు ఉంది, నువ్వు నిరూపించి చూపించాలి. హలో, నీ మూడేదో బాగాలేదు, మారుద్దాం ట్రై చేశాను. మానే ఈ రోజు నైటే ఉంది ఫ్లైట్. ఈ రోజా? నేను ఎయిర్పోర్ట్కి వస్తాను. ఎలా వస్తావు? నీకు కార్ లేదని మర్చిపోయావా? క్యాబ్లో వస్తాను. క్యాబ్ 1 వేనే 950. నువ్వు నన్ను ఓలా నడుపుకోమన్నా బాగుండేదేమో, ఒళ్ళంతా హోనం అయ్యేది కాదు. అయినా డబ్బుల గురించి కాదు ప్రాబ్లం, నువ్వు వస్తే నేను ఏడుస్తా. ఎందుకు ఎడుతావు? ఫ్లైట్ ఎక్కడమంటే భయమా? కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదు కదా నీకు. ఇక్కడ నుంచి ఎలా? అలా ఉంటే ఇలా ఎందుకుంటాను? కాఫీ తాగి చల్లారిపోద్ది. కార్ లేదు కదా, నా స్కూటీ ఉంచు. బండి అంటే బుజ్జిగాడు ఇస్తా అన్నాడు, నేనే వద్దన్నాను. ఎందుకు? ఆడి బండి వాడితే పెట్రోల్ తెగతాగద్ది. పెట్రోల్ డబ్బులు లేక మెట్రోలో తిరుగుతున్నాను. ఇన్ని రోజులు కార్లో తిరిగాను కాబట్టి తెలియలేదు కానీ అయిపోయి దేశంలో జనాభా మొత్తం అమీర్పేట్ మెట్రో స్టేషన్లోనే తిరుగుతున్నారు. జూబ్లీ హిల్స్ లో జాలీగా ఉండేవాడివి, ఇప్పుడు నలిగిపోతుంటే జాలేస్తుంది. నాది కూడా సేమ్ ఫీలింగ్. సరే, ఇంటికి వాచ్మెన్ చేతికిచ్చాను, ఇంటికి వెళ్ళాక తీసుకో. సరే, టైంకి ఫుడ్ తిను. ఓకే. నేను 2 వీక్స్లో వచ్చేస్తాను. ఎక్కువ బెంగ పెట్టుకొని హెల్త్ పాడు చేసుకోకు. నా డైలాగ్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు, చాలా బాగుంది. ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చి. నీ పర్స్ ఒకసారి ఇవ్వు. దేనికి? ఇవ్వు. ఇవ్వుంచు. ఇవెందుకు? అరే ఎమర్జెన్సీకి ఉంటాయి, అసలే నీకు అప్పు అడగడానికి కూడా లేదు. అప్పు తీసుకోకూడదని మీరే చెప్పారు. ఇది అప్పుగా కాదు, ఇల్లు చూసుకుంటున్నావు కదా, దానికి కూలీ అనుకో. నీ కంఫర్టబుల్గా ఎన్నైనా మార్చేస్తావు కదా. సరే ఉంటా, బాయ్. బాయ్. ఉన్నప్పుడు ఈ పిల్లతో గొడవ పడ్డాను కానీ ఎప్పుడు ఇలా లేను.
జీతంతో బతకమన్నప్పుడు కూడా చాలా కోపం వచ్చింది, కానీ ఎప్పుడు ఇంత బాధ రాలేదు. మీకేంటి మేడం, మీరు హ్యాపీగా నవ్వేస్తారు, మీదేం పోయింది? బాధపడేది మేం కదా మిమ్మల్ని చూసి. ఆహా, ఎంత చిన్నగా ఉందో గాజు. ఈ సైజు గాజులు ఇప్పుడు ఆడవాళ్ళు చెవులు కేసుకుని తిరుగుతున్నారు. ఫ్యాషన్ అలా అయిపోయిందిలే. ఆ, ఆహా, ఆ. హలో, నేనే కాల్ చేయాలా, నువ్వు చేయవా? అంటే నువ్వు ఇంకా దిగేవలేదో తెలియదు కదా, అందుకే చేయలేదు. భోజనం పెట్టుకున్నావా? పెట్టుకున్నాను. కనీసం కూరైనా వండుకున్నావా? వండుకుంటాను. అసలు ఏం చేస్తున్నావు? చెప్పాలంటే అదోలా ఉంది, కానీ నీ గురించి ఆలోచిస్తున్నాను. ఏంటి రాజు, దూరంగా వెళ్ళినా కూడా ఎటకారమేనా? అసలు నువ్వు నాతో మాట్లాడకు. చి, ఏ అది కాదు. ఏం ఫేస్ వాల్యూ అనేది? అరే, లైఫ్ లో ఫస్ట్ టైం ఎమోషనల్ గా మాట్లాడాను, అది కూడా ఎవరు నమ్మిసి అవ్వట్లేదు. తను తప్పలేదులే, సత్యంత కష్టాలు ఉన్నాడు కూడా నీ మొహం చూస్తే నవ్వేస్తాడు. ఫేస్ వాల్యూ అలాంటిది. ఏం చేద్దాం, మళ్ళీ మనం చేద్దాంలే. మళ్ళీ హలో, నిజంగా నా గురించి ఆలోచిస్తున్నావా? నిజంగానే నీ గురించి ఆలోచిస్తున్నా. కావాలంటే ఈ గాజు చూడు. ఇప్పటి వరకు ఈ టీషర్టే పట్టుకున్నాను తెలుసా? ఏమైంది అలా చూస్తున్నా? అది నాది కాదు, ఇస్తాది. ఆ విషయం నాకే తెలుసు. మదర్ ప్రామిస్ నీదని అనుకున్నాను. నాకు తెలుసు, నీకు అదంటేనే ఇష్టం. ఏదో బతుకు, కబోర్డ్లోని బట్టలున్నాయి, ఈ టీషర్టే తీయాలా? ఇదేంటన్నా ఇక్కడ సెట్టింగ్ చేసావు? ఇక్కడైతే 15,000 కట్టాలి కదా. మీ వదిన ముంబైలో ఉంది, నువ్వు వెళ్ళి చెప్పేస్తావేంట్రా? అదేంటన్నా, నేనెందుకు చెప్తా? మరే మూసుకునుండు. ఏంది రాజు, పెళ్లి కాకుండానే పెళ్ళైనట్టు ఎలా అయిపోయావు? అన్నా, ఏంటంటే పేరు పెట్టి పిలుస్తున్నాడు. హలో బాస్, మేము ఇప్పుడు కొలీగ్స్మి. అయినా మీరేదో బాధలో ఉన్నారని చెప్పి నేను మందు తీసుకొచ్చా. వద్దంటే వెళ్ళిపోతా. ఏ సీను, మనలో మనకేంట్లే లైట్. అదే కదా. ఒరే, ఆవేశం మొత్తం తాగండి ఒకేసారి. ఆడ తెచ్చి మూడే మందు కొంచెం కొంచెం తాగండి, వాటర్ మాత్రం నచ్చిన తాగండి. అది ఎలా ఉండేవాడి భయ్యా, చివరికి ఇలా అయిపోయావు. సీను, నువ్వు నా మీద జాలి పడికే, నా మీద ఇంకా ఆశయమేస్తుంది. ఒరే బుజ్జి, ఆ లాయరే ఉన్నాడ్రా. 6 నెలల వరకు నీ ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా రాదన్నాడు. అయినా వదిన నిన్ను అన్ని వైపుల నుంచి లాక్ చేసేసింది. ఇలాంటి బ్రాండ్లు తాగేవంటరా? మంచికి లివర్ మొక్కలు, తందూరి మొక్కలు ఉండేవి. ఆఖరికి ఆవకాయనాక చేసుకొచ్చేసాను. నువ్వు ఇంకా అదృష్టవంతుడి బ్రో. నాకైతే మందుకు డబ్బులు లేక శానిటైజర్లో ఆల్కహాల్ ఉందని అది దాగుతూ కూర్చునేవాడిని. చీర్స్ కొట్టుకుందాం. అది ఒరే, మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటారా? నేను ఇది కంప్లీట్ చేసుకుని నేను కూడా పడుకుని పోతాను. వెళ్ళిపోండి ప్లీజ్. బాయ్ అన్న, వెళ్ళిపోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. అభి 12 మిస్డ్ కాల్స్ చచ్చిపోయాను నేను. బుజ్జి, ఏమైందన్నా అలార్చావు? ఒరే, మీ వదిన నీకేమైనా కాల్ చేసిందా? లేదన్నా, ఏమైంది? నాకు 12 సార్లు కాల్ చేసిందిరా. అబ్బా, దరిద్రాన్ని దగ్గరుండి మరి తీసుకొస్తున్నావు కదన్నా నువ్వు. నోర్మే, నా మీద బెంగెట్టుకొని చేసి ఉంటదిలే. ఎత్తలేదు కదా, బొందబట్టేస్తుంది. సింగర్ చెప్పాడంటావా? ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవాలి. లేదు ఊరు లేరుగా, ఇవాళ ఎవరు లేరు, మందే రాజ్యం. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది. సీను,
సీను సీను సార్ ఎక్స్ట్రా చేయకు మేడం దగ్గర కాల్ చేసిందా నువ్వేం చెప్పేసావా? ఏం కాలు ఏం చెప్పడం? ఒరే నేను తాగడం గురించిరా. లేదు, ఎందుకు? నాకు 12 సార్లు కాల్ చేసిందిరా. సరిపోయింది. నీ పిల్ల నీకు 12 సార్లు కాల్ చేసిందంటే అక్కడ ఏదో పెద్దగానే ప్లాన్ చేసిందని. అయ్యో బాబోయ్, ఆ ఉడుతుగా ప్లాన్ చేస్తేనే నా ఉతికేసినట్టు ఉంటది. ఇంకా పెద్ద ప్లానింగ్ అంటే నేను పాడెక్కేసినట్టే. ఇంతకీ నువ్వు తిరిగి కాల్ చేసావా? లేదు. ముందు ఆ పని చేయి. లిఫ్ట్ చేయట్లేదురా. అయిపోయింది. ఇంటికి వెళ్ళింది కదా వాళ్ళ అమ్మ దగ్గరికి. అక్కడ ఏదో మ్యాచ్ కుదిరి ఉంటది, పెళ్లి కూడా సెట్ చేసుకుని ఉంటది. నువ్వు ఉండరా బాబు. కాల్ వస్తుంది, ఎత్తు. ఎత్తాలి కదా. హలో అభి, అది నిన్న ఎవడు రైడు? కావాల్సినోడా లేకపోతే కాబోయేవాడా? ఎవడా నువ్వు? రాజు. ఎస్. హిందీ నో, తెలుగులో మాట్లాడు. సారీ, తెలుగు నేమాలు. ఏంట్రా హిందీలో మాట్లాడుతున్నాడు? నువ్వు ఇంగ్లీష్ లో హౌ ఆర్ యు? హౌ కాదు, హూ. అదే హూ ఆర్ యు? आई एम जॉन, अभी का फ्रेंड. अभी का एक्सीडेंट हुआ. ఎలా కండిషన్? షీ సేఫా? नो, शी इज सीरियस. अर्जेंट से मनी चाहिए. ఓకే. మనీ హౌ మచ్? 8 lakhs. 8 lakhs. ఓకే, ఐ విల్ కమ్ టు ముంబై. ఏమైంది? యూ కాల్ అగైన్. ఒరే బుజ్జి, ఆ టైంకి కాల్ చేశారా? నాకు అర్జెంట్గా ముంబైకి టికెట్ బుక్ చేయరా, ఎంతైనా పర్లేదు. కాదన్నా, మరి డబ్బులు? ఏహే, మావయ్య కాల్ చేశారు కదా, యాక్సిడెంట్ అని చెప్పు. మావయ్యకి నేనే చేస్తాను. హలో మావయ్య, నేను రాజుని. నాకు అర్జెంట్గా 10 లక్షలు కావాలి మావయ్య, ప్లీజ్ మావయ్య.